అయితే మ్యామ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. తల్లి మనకి ఏడుస్తూ ఉంటారు. సడెన్‌గా మనం తీసుకోగానే దే స్టాప్ క్రయింగ్. ఆ టచ్ వాళ్ళకెళ్ళంగానే కామ్ అయిపోతారు. ఈ స్కిన్ టు స్కిన్ టచ్ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో ఫస్ట్ ఈ మధ్య రీసెంట్ అడ్వాన్సెస్‌లో ఏం చెప్పారంటే పుట్టిన వెంటనే నార్మల్ డెలివరీ అయితే పుట్టిన వెంటనే పేగు తెంచే ముందే మదర్ పొట్ట మీదకి డెలివరీ చేస్తున్నారు. యెస్. అంత ఇంపార్టెంట్ అనమాట స్కిన్ టు స్కిన్. సో ఆ టచ్ ఇప్పుడు దానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే బేబీ కడుపులో ఉన్నంత వరకు ఉండే ఎన్వైర్న్‌మెంట్ వేరు. అవును. ఆ టెంపరేచర్ వేరు, ఆ ఎన్వైర్న్‌మెంట్ వేరు, అది వేరు. ఒకసారి బయటికి రాగానే మొత్తం ఫ్లక్చుయేషన్ అవుతుంది. వెదర్ బయటున్న ఇప్పుడు ఆపరేషన్ థియేటర్స్ అనుకోండి, ఏసీ రూమ్స్, లేబర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, ద టెంపరేచర్ రెగ్యులేట్ అవ్వడానికి ఫస్ట్ హెల్ప్ చేస్తుంది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. హ్మ్. సెకండ్ థింగ్, ఆక్సిటోసిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లవ్ హార్మోన్. అది మదర్స్‌కి రిలీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ బేబీస్‌కి. దీనివల్ల దే విల్ హావ్ దట్ బాండింగ్. ఇట్ విల్ బి దేర్ ఇర్రెస్పెక్టివ్, బట్ దిస్ విల్ ఎన్హాన్సెస్ దట్. అందుకే మదర్ పట్టుకున్నప్పుడు కానీ, ఆ సేఫ్ హ్యాండ్స్ అండ్ బేబీస్ విల్ బి ఇన్ దిస్ పొజిషన్ పొట్టలో ఉన్నప్పుడు. సో, వాళ్ళని దగ్గరికి తీసుకున్నప్పుడు వెన్ దే ఆర్ కడల్డ్, దే ఆర్ అగైన్ క్లోజ్డ్ ఇన్ దట్ కన్‌స్ట్రెయింట్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటారు. సో, దే ఫీల్ సేఫ్. సో, దీనన్నిటి వల్ల స్కిన్ టు స్కిన్ వెరీ గుడ్. ఇంకొకటి తెలుసా? పుట్టిన పిల్లలకి ఎవరన్నా తక్కువ వెయిట్ ఉంటే కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాంగరూ మదర్ కేర్. హ్మ్. సో, బేబీని స్కిన్ టు స్కిన్ పెట్టుకోమంటారు. స్కిన్ టు స్కిన్ పెట్టుకుంటే వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. ఆ! యెస్. అండ్ ఆల్సో మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అంటే ఆ స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల వాళ్ళకుండే రిలేషన్‌షిప్‌తో పాటు వాట్ దే నీడ్ అనేది కూడా బాడీ టు బాడీ కాంటాక్ట్ గెస్ తెలుస్తుంది. చేస్తుంది. యెస్. సో, బేబీస్ వెయిట్ గెయిన్ కోసం, మిల్క్ ప్రొడక్షన్ కోసం అండ్ పుట్టిన వెంటనే మీకు పిల్లలకి ఎవరు చెప్పక్కర్లేదు బ్రెస్ట్‌లోంచి మిల్క్ వస్తుంది అని చెప్పి. దే గో ఆ! సెర్చ్ ఫర్ దట్. యెస్. దట్స్ హౌ పవర్‌ఫుల్ ఇట్